ర్యాలీలో భాగంగా వివేకానంద పార్కులో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాకినాడలో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు గంధి బాబ్జీ, ఎం అనురాధారాణి, విశ్వశెట్టి బాబ్జీ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ వివేకానంద పార్కులో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా పార్కులో పలు ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రం చేసుకోవడంపై శ్రద్ధ వహించాలని వారు సూచించారు. అలా చేయటం ద్వారా సీజనల్ వ్యాధుల బారి పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడపల రాజేంద్ర, సుందరపల్లి సత్యబాబు, సుధాకర్ రెడ్డి, ఈశ్వర్రావు ప్రకాష్, కనకరాజు, శ్రీనివాస్, అడ్మిన్ గంగాధర్, నాగార్జున వెల్ఫేర్ సెక్రటరీ ఆంజనేయులు, సుంక శ్రీనివాస్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సచివాలయం స్టాఫ్, టీడీపీ సిబ్బంది, జనసేన నాయకులు గంధి బాబ్జీ గారు, నామాల సత్యనారాయణ గారితో కలిసి ఖాళీ స్థలాలు, వివేకానంద పార్కు, వివేకానంద బస్ స్టాప్ క్లీనింగ్ పెట్టుకున్నామండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాకర్స్కి, సచివాలయం సిబ్బందికి అందరికీ మా కృతజ్ఞతలు. 40 వార్డులో స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొత్తం మా వార్డు మెంబర్లు, శానిటేషన్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది మన బాబ్జీ గారు పార్కులో ఇలా ఈ కార్యక్రమం చేద్దామని మేము అందరం అనుకొని వేళ వచ్చి మొత్తం అందరి పార్కుని పరిరక్షించుకుందాం, స్వచ్ఛతగా ఉంచుదామని చెప్పి భాగంగా మేము అందరం పాల్గొని భారత్ ఆదేశాల ప్రకారంగా 40 వార్డులో వీధులు, పార్కు శుభ్రం చేయడం కార్యక్రమం 40 వార్డు కార్యకర్తలు అందరూ కూడా కలిసి చేస్తున్నారు. చాలా ఆనందం. దీంట్లో ఈరోజు మనల్ని కూడా, మన వాకర్స్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా అభినందనలు తెలియపరుస్తున్న వాళ్ళకి. ఇలాగ ప్రతి వార్డు కూడా ప్రతి దగ్గర క్లీన్గా ఉంచినట్లయితే ప్రజలందరూ కూడా ఆనందిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియదు.